కోపం. దీన్నే మనం క్రోధము అని అంటాం. అరిషడ్ వర్గాల్లోనూ ఉండేటటువంటిది ముఖ్యమైనటువంటిది కామము, క్రోధము. వీటిల్లో క్రోధము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే మొట్టమొదటిలోనే చెప్తారు దీన్ని. కామక్రోధాలు అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినటువంటివే కామక్రోధాలు. ఈ క్రోధాన్ని జయించినటువంటి మానవుడే దేన్నైనా సాధించగలుగుతాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ముందు క్రోధము అనే శత్రువు. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, బయట ఉన్నటువంటి శత్రువులు, కనిపించేటటువంటి శత్రువులను అందరినీ కూడా సంహరించేస్తాం. కానీ ఈ క్రోధము అనేది ఉన్నదే, ఇది అంతఃశత్రువు. నీలో ఉన్నటువంటి శత్రువు ఇది. దీనివల్ల ఎప్పటికప్పుడు శత్రువులు అలా పుట్టుకొస్తూ ఉంటారు. తామరదుంపర్లాగా పుట్టుకొస్తూ ఉంటారు బాహ్య ప్రపంచంలో. ఎందుకని అంటే ఆ శత్రువుల్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు. నీ మీద ఎవరికీ కోపం లేదు, శత్రుత్వం లేదు. కానీ నీ యొక్క మాటతో, నీ యొక్క చేతలతో శత్రుత్వాన్ని పెంచి పోషించి కొత్తగా శత్రువుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జీవితం అంతా శత్రువుల్ని నువ్వు పోగు చేసుకుంటున్నావు. శత్రువుని పోగు చేసుకుంటున్నావు. కోపం వల్ల విచక్షణ, జ్ఞానము అనేది నశించిపోతుంది. అంటే విచక్షణ రాహిత్యము అనేది అవుతుంది. కోపం వల్ల జీవితమే నాశనం అయిపోతుంది. ఒక్కొక్కసారి కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. మనకేదో కోపం వస్తుంది, ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటాం మనం. ఇలా ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎప్పుడూ కూడా మంచిది కాదు. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అంటే ఒక్క క్షణం వచ్చినటువంటి ఆ కోపం నీ జీవిత కాలానికి సరిపోయేటటువంటి శిక్షను విధిస్తుంది, సామాన్యంగా కాదు. ఇవాళ కాలంలో చూడండి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అన్యోన్యమైనటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. కానీ ఈగో అడ్డం వచ్చింది, అహంకారం అడ్డం వచ్చింది, కోపం వచ్చింది, మాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఆ కోపంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, నీతో నేను కాపురం చేయలేను. ఎవరు ముందంటే ఏమిటి, ఏదో మాట ముందు అనేసారంతే. ఒకళ్ళు కోపంతో చెలరైపోయినప్పుడు రెండో వాళ్ళు తగ్గాలి. ఇది మనం చెప్పేటటువంటి సూత్రం. కానీ అలా జరగదు. ఎందుకని? ఈ అహంకారము అనేది ఉంటుంది. అహంకారం వల్ల అవతల వాడు చెలరైపోతే యువతల వాడు కూడా సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మాటకి మాట సమాధానం చెప్పవద్దు అని మీకు అనేక సార్లు మనం బతిమాలు చెప్తూ ఉన్నది. మాటకి మాట సమాధానం చెప్పొద్దు, అదేం తెలివితేటలు కాదు. కొంతమంది మనకి చెప్తూ ఉంటారు, చూడండి, అవునా కాదా చెప్పు చెప్పు అంటారు. ఏమవుతుంది చెబితే? చెప్తాడు, సమాధానం చెప్తే ఏమవుతుంది? తాడు అక్కడితో పటిక్కమని తెగిపోతుంది. అంటే మీ మధ్యన ఉన్నటువంటి రిలేషను అనేది, ఆ బాంధవ్యం అనేది తెగిపోతుంది. అలా తెంచుకోవటం అనేది ఏమైనా గొప్పతనమా? బాంధవ్యాలు తెంచుకుని ఏం చేస్తావు నువ్వు? ఎంతమందితో బాంధవ్యాలు తెంచేసుకుంటావు? ఒంటరిగా జీవిస్తావా లోకంలో? ఒకసారి ఏదో కోపంలో ఇట్లా చూడండి, చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం ఇది.
భార్యాభర్త ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరు పనిచేస్తున్నారు. ఏదో మాట పెరిగింది. నువ్వేమిటి, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను డబ్బులు సంపాదిస్తున్నాను అన్నది భార్య. ఇవన్నీ నిజమే, అన్నీ నిజమే. ఆ మాట పెరగటంతో భర్త తాను పురుషుణ్ణి అనేటటువంటి అహంకారంతో చేయి వేశాడు. దెబ్బ తగిలింది. భార్యను కొట్టాడు. దాంతో ఆవిడేం చేసింది, నన్ను కొడతావా, సూట్ కేసు సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలియదు ఎవరికి, ఇతడి తల్లిదండ్రులకి. కోడలు ఇంట్లో లేదు. ఈ విషయం మాత్రం తెలిసింది. ఏవరా, కోడలు వెళ్ళి పుట్టింటికి వెళ్ళిందమ్మా అని అబద్ధం చెప్పాడు. సరే, పుట్టింటికి వెళ్ళింది. ఎంతకాలం ఉంటుంది, వెళ్ళి తీసుకురా అన్నారు. తాత్సారం చేశాడు. కాదు అన్నారు, పట్టుబట్టారు. సరే, చివరికి వెళ్ళాడు. బతిమాలుకున్నాడు. ససేమిరా, నేను కాక రానంది. వాళ్ళు అలా పట్టుబట్టినప్పుడు కనీసం తల్లిదండ్రుల ముందు సర్ది చెప్పాలి. ఇక్కడ ఆలోచనారహితంగా ప్రవర్తిస్తున్నది ఎవరు అంటే ఆ భార్యాభర్తలే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, భార్య యొక్క తల్లిదండ్రులు అంటే అత్తమామలు, వాళ్ళు కూడా ఎగదోశారు. మా అమ్మాయిని కొడతావా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటికి రాదన్నారు. సరే, వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరేమో తల్లి తండ్రి షంటి పారేస్తారు. ముందు వెళ్ళి, నువ్వు కాళ్ళు పట్టుకుంటావో గడ్డం పట్టుకుంటావో, ముందు అమ్మాయిని తీసుకురా. ఎలా పంపించావు, నీ బుద్ధి ఏమైపోయింది, వెళ్ళి తీసుకురా ముందు అన్నారు. ఏం చేసే పరిస్థితి లేదు. చచ్చినట్టు వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి బతిమాలుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. రా అన్నాడు. నేను చేసేదే తప్పు అని నువ్వు కాగితాన్ని రాసిస్తే నేను వస్తాను అంది. అలాగే రాసిస్తాను అన్నాడు. వెంటనే కాగితం మీద, నేను నిన్న అలా కొట్టాను, కొట్టడం అనేది తప్పు, నన్ను క్షమించి నువ్వు మళ్ళీ కాపురానికి నా దగ్గరికి వచ్చేయవలసిందే అని కాగితం రాసిచ్చాడు. సరే, నేను వస్తాను, వెళ్ళు అంది. సరే, వస్తుంది కదా అని తను ఇంటికి వచ్చేసాడు. ఆ మర్నాడు ఈ కాగితం పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. భర్త నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, దానికి సాక్ష్యం ఇదిగో అతను రాసినటువంటి కాగితమే. ఆ కాగితాన్ని పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ చేసింది. సాక్ష్యం కూడా ఉందిగా, ఇంకా ఏం కావాలి. వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. కేసు అయింది. ఎప్పుడైతే ఇక్కడ కేసు ఫైల్ అయిందో ఈ విషయాన్ని పనిచేస్తున్న ఆఫీస్కి తెలియజేశారు. అక్కడ ఉద్యోగంగా తప్పికి పారేశారు. తనకి తానుగా ఒప్పుకున్నాడు, నేను గృహహింస చేశాను, నేను కొట్టాను అని తనకు తానుగా ఒప్పుకున్నాడు. క్షణికమైనటువంటి ఆవేశం. ఏమిటి జరిగింది, హైదరాబాద్లో రోడ్లో వెంబడి తిరుగుతున్నాడు. ఇవాళ తిరుగుతున్నాడు. ఉద్యోగం పోయింది. ఇంకెక్కడా ఉద్యోగం ఇవ్వరు కదా. కోపం ఎటువంటి పని చేస్తుందో చూడండి. మనిషిని నాశనం చేసి పారేస్తుంది. సామాన్యమైనటువంటిది కాదు. అందుకే కోపం వచ్చినప్పుడు 1, 2, 3, 4, 5 అని 10 అంకెలు లెక్క పెట్టండి రా అంటారు. 10 కాకపోతే 25 అంకెలు లెక్క పెట్టండి. ఎందుకు? ఆ కోపం తగ్గేదాకా ఏ రకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు. కోపం తగ్గేదాకా నిర్ణయం తీసుకోవద్దు. కోపం తగ్గిన తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ మర్నాడో 3వ నాడో తీసుకోండి, విషయాన్ని బట్టి 2 రోజులు ఆగి నిర్ణయం తీసుకోండి. అంతే తప్పించి వెంటనే మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితాలని నాశనం చేసి పారేస్తాయి, సామాన్యంగా కాదు. అందుకే 1 నిమిషం కోపం
జీవితం మొత్తాన్ని హరించేస్తుంది అని చెప్తూ ఉన్నారు పెద్దవాళ్ళు. ఈ కోపమే విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. ఈ విషయం కూడా మనకు తెలుసు. చూడండి, ఇటువంటి కోపాలు ఇలాంటివే మనకి ఆ కోపంతోనూ ఆ అసూయతోనే మహాభారతంలో మనకి భాగవతంలో వస్తాడు శిశుపాలుడు. కోపం ఎటువంటి చెడు తెచ్చిందో చూడండి, వాడి తలకాయ లేచిపోయింది. ఒళ్ళు తెలియలేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రాయుధంతో శిరస్సు కాస్త ఖండించేశాడు. కాబట్టి కోపం అనేది ఎటువంటి పరిస్థితిని మీకు తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని మీరు చూడండి. ఎదుటి వ్యక్తి మీద కోపంతో అనవసరమైనటువంటి నిందలు ఆరోపించవద్దు. ఎదుటి వ్యక్తి మీద నిందారోపణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు నిందారోపణ చేయవద్దు. ఎదుటి వ్యక్తిని దూషించద్దు, అది ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. వాడి మీద నిందలు ఆరోపించద్దు, చాలా పెద్ద తప్పిదం అవుతుంది, దిద్దుకోలేనటువంటి తప్పిదం అవుతుంది. నువ్వు కాళ్ళు గడ్డం పట్టుకున్నా కూడా ఒకసారి ఆ తప్పులు సరికావు. కాబట్టి అవి వద్దు, అటువంటి పనులు చేయవద్దు. అంటే ఏం చేయాలి? కోపాన్ని దిగమింగు. అందుకే శాంతమే భూషణంబు అని చెప్పాడు. శాంతమే భూషణంబు తనుమానమే సౌఖ్యకరంబు నిర్మల జ్ఞానమే ముక్తికి ఆస్పదంబు జ్ఞానమే విద్యలకెల్లరా అని. సంతానమే తపఃఫలంబు మహిన్ ధర్మమే తోడు తలంపగా ఉదాసీనమే విడుకోలు సుగుణ శేఖర పెమ్మయ సింగధీమణి అన్నాడు. కాబట్టి శాంతము 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 అంటే అవతల వ్యక్తి మమ్మల్ని తిడుతూ ఉన్నప్పుడు కూడా మనం శాంతం వహించాలా అండి? వహించడమే ఉత్తమం. శాంతం వహించడమే ఉత్తమం. మనం శాంతం వహించేటంత అంత నిబ్బరం మన దగ్గర లేకపోవచ్చు. లేదు కాబట్టే మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ. కాబట్టి కోపం అనేది అవి మనం తెచ్చుకోకూడదు. అందుకే లలితా శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే క్రోధాకారాంకు అంకుశోజ్వల. క్రోధము అనేదాన్ని అది అంకుశము వంటిది. ఎదుటి మనిషిని గుచ్చి, పదునైనటువంటి ఆయుధం అది, గుచ్చి బాధ పెడుతుంది. అందుకని దాన్ని పాశము అంకుశము ఈ రెండు కూడా అమ్మవారికి సమర్పించేయి అన్నాడు. అంటే భగవంతుడి చేతిలో ఈ పాశము అంకుశము రెండు ఆయుధాలుగా సమర్పించి నమస్కారం చెయ్యి. అంటే నువ్వు వాటిని వదిలిపెట్టేయి. ఈ క్రోధాన్ని కనుక నువ్వు వదిలేసినట్లయితే లోకంలో అన్నింటినీ జయించగలుగుతావు, అనుకున్నది సాధించగలుగుతావు. కాబట్టి కోపాన్ని వదిలేయాలి.